హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో నిన్నటి రోజున పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అర్హులైన ప్రతి రైతు ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఇంకా డబ్బులు పడలేదన్న, కారణం ఏంటి చెప్పండి అనేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ డబ్బులు మీకు ఇంకా రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో నేను మీకు వివరంగా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే డబ్బులు కూడా రావాలంటే ఏం చేయాలో కూడా నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫ్రెండ్స్, ఓకే, టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు ఇంకా రాకపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు లేకపోవడం వలన ఈ డబ్బులు అనేది రాకపోయి ఉండవచ్చు. అలాగే మీరు ఈ కేవైసీ అనేది ఎవరైతే చేసుకోలేదో వారికి కూడా ఈ పేమెంట్ అనేది హోల్డ్లో పడింది. మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే మీ బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకున్నట్లయితే మీరు లింక్ చేసుకున్న 3-4 డేస్లో మీకు డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ కేవైసీ కాని వాళ్ళు వచ్చేసి మీ రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ అధికారి ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ కేవైసీ చేసుకున్నట్లయితే మీకు కూడా డబ్బులు అనేది 3-4 వర్కింగ్ డేస్లో పడతాయి. ఫ్రెండ్స్, అలాగే ఎలిజిబుల్లో ఉండి అన్ని అర్హతలు ఉన్న వారికి ఇంకా రాకపోవడానికి కారణం ఏంటంటే మనకు నిన్నటి రోజునే డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈరోజు సండే కాబట్టి ఇంకా 1 వీక్ లోపల అర్హులైన వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది 100% జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.